ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఆయన నివాసం ముందు ఏం జరగబోతున్నది? ఆయన నివాసం ఎక్కడుందో తెలుసు కదా, షామీర్పేటలో ఉంది. ఈటల షామీర్పేట్ ఇంటి ముందు ఏం జరగబోతున్నది? హుజూరాబాద్కు చెందిన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా మండల్కి సంబంధించిన అన్ని పార్టీల అధ్యక్షులు, నాయకులంతా ఈటల రాజేందర్ ఇంటి ముందు వందలాది మంది రేపు ధర్నా చేయబోతున్నారట. 100 కార్లలో వచ్చి ఈటల ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారట. ధర్నా చేసే వాళ్ళంతా ఈటల రాజేందర్కు చెందిన అభిమానులు, కార్యకర్తలు. మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు? మేము బీజేపీలో ఉన్నాం, బీజేపీలో మీ పరిస్థితి ప్రస్తుతం ఏంది, ఏం చేయబోతున్నారు, మా రాజకీయ భవిష్యత్తును మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని రేపు ధర్నా చేయబోతున్నారట. అయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఇద్దరి నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. అంత భయంకరమైన గొడవ బీఆర్ఎస్లో లేదు, కాంగ్రెస్లో లేదు, ఇంకే పార్టీలో లేదు, బీజేపీలో మాత్రమే కనిపిస్తున్నది. అవతల పార్టీలో ఉన్నది ఓపెన్గా కనిపిస్తుంది, కానీ ఇది మొన్నటిదాకా లోపల మరుగుతుండే, ఇప్పుడు ఏకంగా బయటికి తన్నుకొస్తున్నది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య ఒక భయంకరమైన వార్ నడుస్తున్నది భారతీయ జనతా పార్టీలో. ఇది లేదు, కూడదు, ఇది మా పార్టీని డ్యామేజ్ చేయడానికి అని అనుకుంటే పొరపాటు, అది మీ కర్మ. అట్లా అనుకుంటే 100% ఈ వార్ నడుస్తున్నది. ఇది కరీంనగర్ వేదికగా ఈ వార్ మరింత తీవ్రమైంది. కారణం ఏంటి అంటే, ఇరు పక్షాలు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈటల వర్గం అంటున్నది, మా మీద ఇంత భయంకరమైన దుష్ప్రచారమా, మా పార్టీ నాయకులు అంటే మాకు సంబంధించిన అభిమానులు, నాయకులు వచ్చి ఇంటి ముందు మా పరిస్థితి ఏంటి అని అడిగితే దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తారా అని బండి సంజయ్ వాళ్ళు అంటున్నారు. బండి సంజయ్ వర్గం వ్యతిరేకంగా మా మీద పోస్టులు పెడుతుంది అని ఈటల వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, మీరు వ్యక్తి సెంట్రిక్గా పాలిటిక్స్ ఏంది, బీజేపీ గొడుగు కిందికి రావాలి, కట్టర్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక భయంకరమైన సోషల్ మీడియా వార్ నడుస్తున్నది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక రెండు మూడు అంశాలని ప్రధానంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏంటవి? ఒక్కసారి మీరు ఈ సోషల్ మీడియా వీటితోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు రేపు ధర్నా అది ఈటల ఇంటి ముందు. ఇప్పుడు ఆల్రెడీ హుజూరాబాద్లో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్, 1 గంట క్రితం నేను అక్కడున్న కొంతమంది లోకల్ లీడర్స్తో మాట్లాడితే, ఈటల అభిమానులంతా మండల స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఏ మండలం కా మండలం సమావేశం పెట్టుకున్నారట. మన పరిస్థితి ఏంది, బీజేపీలో మనం ఉంటున్నామా పోతున్నామా అని. కారణం ఏంటి అంటే, బండి సంజయ్కి సంబంధించిన కొంతమంది ఆయా మండలాల్లో ఉన్న ఒక 4-5 నాయకులను ఆయన నియమించి వాళ్ళ చేతనే పనిగాని చేస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. మొన్న జిల్లా అధ్యక్షుడు వచ్చినా కూడా మా ఇంటికి కూడా కనీసం రాలే, నన్ను కనీసం పిలవలే అని ఆయన ఎవరు, గౌతమ్ రావు గారు, ఆయన గౌతమ్ గారు రాజీనామా చేశారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్. జిల్లా అధ్యక్షుడు వచ్చినా కూడా నన్ను కనీసం పిలవలేదు, మా ఊరికి వచ్చి కూడా అసలు మాకు ఇంటిమేషనే లేదు, ఈటలకు సంబంధించిన వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తలేరు. ప్రతి మండలంలో బండి సంజయ్ వర్గం వాళ్ళు, పాత వాళ్ళు మాత్రమే ఇక్కడ మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారని వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. అయితే ఈ మీటింగ్ల సారాంశం ఏంటంటే, ఇప్పటికే ఉదయం నుంచి ఇది వైరల్ అవుతున్నది. ఇగో ఏం జరుగుతుంది, ఇది ఈటల వర్గం వాళ్ళు పెట్టుకుంటున్నది. ఏం జరుగుతుంది, 25 ఏళ్ళున్న నాయకుడిని కాదని ఇప్పుడు వచ్చి ఈటలను వెళ్ళగొట్టే మొగోడయ్యాడా, తేల్చుకునేందుకు సిద్ధమంటున్న ఈటల అనుచరులు. హుజూరాబాద్లో ఎన్నడైనా ఇన్ని ఓట్లు బీజేపీ ఎంపీకి వచ్చాయా? ఈటల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని బెదిరించింది ఎవరు? షామీర్పేట్ పోయే వాళ్ళ ఫొటోస్ అన్నీ నాకు వస్తున్నాయి, మీరు ఎలా గెలుస్తారో చూస్తా అని బెదిరించింది ఎవరు? ఈటల ఏ పార్టీలో ఉన్నారు, బీజేపీలో కాదా? పార్టీ పేరు చెప్పి వ్యక్తులను టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ పొమ్మన లేక పొగబెడుతున్నారా? ఇది ఈటల వైపు వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్ ఇది. దీన్ని అయితే ఇప్పుడు ఏంది ఇది, వీళ్ళందరూ మూకుమ్మడిగా ఈటల ఇంటి ముందుకు వెళ్ళి తేల్చుకుందాం, అసలు ఏం జరుగుతుంది, అసలు మా నాయకుడు ఏం చేస్తున్నాడని వాళ్ళు ఆ ఈటల ఇంటి ముందు రేపు ధర్నా చేయబోతున్నారట. ఈ ధర్నాకి కౌంటర్గా బండి సంజయ్ వర్గం ఏమని పోస్టులు పెడుతున్నది, షామీర్పేటలోని నా ఇంటి ముందు ధర్నా చేయండి ప్లీజ్ అంటే, ఈటలనే అందరినీ అడుక్కుంటున్నట్టుగా, తనకు తానుగా లీడర్గా ప్రొజెక్ట్ అవ్వడానికి, పార్టీలో తన పరపతి పెరగడానికి, పార్టీ హైకమాండ్ వచ్చి తనతో మాట్లాడడానికి ఒక ఎత్తుగడని, ఒక స్ట్రాటజీని, దీన్ని అమలు చేయబోతున్నాడు రేపు అని బండి సంజయ్ వర్గం ఈ రకంగా వాళ్ళు పెడుతున్నారు. ఏమని, షామీర్పేటలోని నా ఇంటి ముందు ధర్నా చేయండి ప్లీజ్, హుజూరాబాద్కు నేనే దిక్కు అని బతిమిలాడండి, బండి సంజయ్ మాకు అన్యాయం చేస్తున్నారని నినాదాలు ఇవ్వండి, హైకమాండ్ ముందు షో చేసి నేనే హుజూరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటా. ఇది ఈటలు అంటుండట అట్లా కార్యకర్తలతో. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అందరికీ టికెట్లు ఇస్తా, షామీర్పేట్ కుట్ర సూత్రధారి వినూత్న ప్లాన్,
రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత. గత 3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగ్లు పెట్టిస్తున్న షామీర్పేట్ కుట్రధారి. షామీర్పేట్ అంటే షామీర్పేటలో ఆయన ఇల్లుంది కాబట్టి షామీర్పేట్ అని రాసిరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉన్న సమయంలో పార్టీని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయ్కి పేరొస్తుందని అక్కసుతోనే కుట్రలకు తెరదీసిన నేత. నిఖార్సైన బీజేపీ కార్యకర్తలారా పారా హుషార్, షామీర్పేట్ కుట్రలు తిప్పికొట్టండి. ఇది బండి వర్గం దీన్ని చేస్తున్నది. దానికి ఈటల వాళ్ళు ఏమంటున్నారు? హుజూరాబాద్ నుంచి రేపు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈటలను కలవడానికి వస్తున్నారని తెలుసుకొని ముందస్తుగా దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే రోజు హుజూరాబాద్ కార్యకర్తలు ఈటల రాజేందర్ను కలవడానికి షామీర్పేట వస్తున్నారు. వారికి కావలసిన సహాయం చేస్తున్నారు. వారిది విడదీయలేని బంధం. మరింత దిగజారుడు SMS పెట్టడం దారుణం అని ఇటు ఈటల వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతున్నది? ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎదురెదురుగా నిలబడి ముఖాలు చూసుకోలేని పరిస్థితి ఆ ఇద్దరు నాయకులు. ఇద్దరు బీసీ నాయకులే. ఇద్దరు రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించుకున్న నాయకులే. మరి ఏమైంది వీళ్ళిద్దరికి? పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది? ఎందుకు ఇంత తమాషా చూస్తున్నది? పార్టీలో సీనియర్ నాయకులు ఏం చేస్తారు? పార్టీలో సీనియర్లకు ఏముంది? వాళ్ళకి పార్టీ బతకాలని లేదు కదా. ఫస్ట్ ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది. దాదాపు 1 year నుంచి ఈ వ్యవహారం 1.5 year నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ పదవి పోయిందో ఆనాటి నుంచి వ్యవహారం నడుస్తూనే ఉంది. బండి సంజయ్కి ఏంది? నా పదవి పోవడానికి ఈటల రాజేందరే కారణం, ఆయనే పొగబెట్టిండు అనేది ఈయన. నాకేం సంబంధం నీ పదవి పోవడానికని ఆయన. ఇట్లా ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది ఈ మధ్య మరింత విపరీతంగా మారిపోయింది ఈ ధోరణి. కార్యకర్తలు అంటున్నారు ఏం మాయరోగం వచ్చింది, మంచిగా కలిసి పనిచేయాలి కదని కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏ మాట కామాట హుజూరాబాద్లో నాయకుడు అంటే ఈటల రాజేందరే కదా, ఇంకా ఆప్షన్ ఏముంది అక్కడ? బీజేపీ అక్కడ గెలవడానికి ఆ రోజు బీజేపీ కారణమా, ఈటల రాజేందర్ కారణమా? ఈటల రాజేందర్ కదా కారణం. లేదా అది ఏమన్నా బీజేపీ కోర్ ఓటు బ్యాంకా? కాదు కదా. ఇట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయ ఇప్పుడు ఈ మీడియాలో కూడా ఒక వాస్తవాన్ని చెప్తే ఆయన మనిషిని అంటగడతారు, ఇటు చెప్తే ఈయన మనిషిని అంటగడతారు. ఇది అలవాటు కింద మారిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ లీడర్కి ఆ పార్టీ సోషల్ మీడియా ఉంది. పొరపాటున ఈయనకు వ్యతిరేకంగా వచ్చిందనుకో, లేదు ఈయన ఆయన మనిషి కాబట్టి మాట్లాడిందని దుమ్మెత్తిపోస్తారు. వాస్తవాలని రిసీవ్ చేసుకుందామన్న ఆలోచన కనీసమైన ఇది ఎవరికీ లేకుండా పోయింది. అయితే ఇది ఇప్పుడు బండి సంజయ్ ఈ వర్గం వాళ్ళు పెట్టిస్తున్న ఈ మెసేజ్ ఇట్లా స్క్రీన్ షాట్లు పెట్టి వీళ్ళు వైరల్ చేస్తున్నారు. ఈటల వాళ్ళు ఏమని? రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత. గత 3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగ్లు పెట్టిస్తున్న షామీర్పేట్ సూత్రధారి. ఇది చూడండి. ఇది ఫ్రెండ్స్తో బీజేపీ గ్రూప్స్లో వైరల్ చేయించవా? కొంచెం ఇంపార్టెంట్. ఇట్లా ఈ రకంగా వీళ్ళు వీటిని వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు మీకు పార్టీ హైకమాండ్ ఉంది కదా, నాయకులు ఉన్నారు కదా, RSS గ్రూప్స్ ఉన్నాయి కదా, మీరు పార్టీని రూల్ చేస్తారు కదా. మరి ఎందుకు ఈ అంశం మీద మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు రేపు ఈటల ఇంటి ముందు ఒక 100-200 కార్లతోటి మొత్తం వందలాది మంది కార్యకర్తలు ఆయన అడుగుతారు ఈటల దగ్గరికి వచ్చి, చెప్పండి ఏం చేస్తారో మీరు, మా భవిష్యత్ ఏంటి అని అడుగుతారట. ఒక్కసారి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ గారు, ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో గౌతమ్ గారు అండి? అన్న నమస్తే. మీరు హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్? అవునవును. ఒక చిన్న వీడియో చేస్తున్నాను, మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నా. మీరు రాజీనామా చేశారని తెలిసింది, పొద్దున పేపర్లో కూడా వచ్చినట్టుంది. రేపు ఏదో 100 కార్లతోని ఈటల ఇంటి ముందు ధర్నా అంటున్నారు. ఆ మండల స్థాయిలో మొత్తం హుజూరాబాద్ లో మీటింగ్లు పెట్టుకున్నారని అంటున్నారు. ఏం జరుగుతున్నది? కారణం ఏంటి? కారణం ఏంటంటే మేమందరం కూడా అప్పుడు ఈటల రాజేందర్ గారితో ఆయన టిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన వెంబడే టిఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు అందరం. ఓకే. ఆయన అప్పటి టిఆర్ఎస్ లోకి వెళ్ళి కేసీఆర్ గారు బర్తరఫ్ చేసిన తర్వాత వారి ఈటల రాజేందర్ గారు వెంటనే మేము కూడా వెనక ముందు ఏది ఆలోచించకుండానే మేము కూడా బీజేపీలో జాయిన్ అయినాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ కూడా సెంట్రల్ అధికారంలో ఉండే. ఇక్కడ కూడా రాబోయే కాలంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, మంచి లీడర్ ఉన్నారు ఆయన ఉద్దేశంతో జాయిన్ అయినాం. వేరే స్వార్థంగా మాకేం పదవులు కావాలని జాయిన్ కావాలి మేము బీజేపీ.
జైన్ అయినాక ఒక నెల 2 నెలల తర్వాతే నాకు హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన తర్వాత కూడా నేను 100% పార్టీకి టైం ఇచ్చుకుంటా, పార్టీ అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా శక్తులు అందరినీ కలుపుకొని పోయి ప్రతి మండలంలో విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని 100% పూర్తి చేయడం జరిగింది. గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు గజ్వేల్ ఇటు హుజరాబాద్ లో 2 చోట్ల పోటీ చేయడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే హుజరాబాద్ వాళ్ళు. సరే అదంతా జరిగింది అన్న, అదంతా జరిగింది. ఇప్పుడు మీరు రిజైన్ చేయడానికి రీజన్ ఏంది? ఈయన ఇక్కడ శాసనసభ్యునిగా ఓటమి చెందిన తర్వాత మల్కాజ్గిరి పోయి అక్కడ ఎంపీగా పోటీ చేసి వారు అక్కడనే అధిక సమయం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఆ క్రమంలో ఇక్కడ ఇక్కడ దాదాపు ఇక్కడ పార్టీలో దాదాపు అంతర్గత విభేదాలు ఈటల రాజేందర్ గారికి మధ్య వీళ్ళకి ఉన్నాయి కదా, సంజయ్ కి మధ్య. అవి వాళ్ళు ఎంత లేదన్నా లేవు, వర్గాలు లేవు, అది లేదు ఇది లేదు, విభేదాలు లేవని చెప్పినా గానీ ప్రతి కార్యకర్తకు ప్రతి సాధారణ పౌరుని కూడా తెలుసు ఇద్దరి మధ్య సఖ్యత లేదనేది అందరికి తెలిసిన విషయం. ఆ క్రమంలో కూడా మేము కూడా ఆయన లేకున్నా ఆయన మల్కాజ్గిరిలో ఉన్నా గానీ మేము అందరం ఇక్కడ పార్టీల బీజేపీ కోసం ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్ లో కూడా మేము హుజరాబాద్ ఈటల రాజేందర్ మనిషిగా ఉన్నా గానీ అసెంబ్లీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నా కాబట్టి నేను మల్కాజ్గిరికి ఒక్క రోజు కూడా ప్రచారానికి పోకుండా ఇక్కడనే పూర్తి సమయం ఎంపీ ఎలక్షన్. మీకు ఎక్కడ బాధ వచ్చింది? ఇప్పుడు బండి సంజయ్ వర్గం వాళ్ళు మిమ్మల్ని రూల్ చేస్తున్నారా? మీకు మీ మీద ఏమైనా కమాండ్ చేస్తున్నారా? నేను చెప్తా ఒక నిమిషం. నేను వాస్తవాన్ని ఈ విషయం ప్రతి మీటింగ్ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా నా ద్వారానే ప్రతి మండలానికి సమాచారం పోతుంది. గత 2-3 నెలల దాకా అట్లే జరిగింది. జరిగినాక భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల మీద దృష్టి సారించి ఆ సంస్థాగతంగా కార్యక్రమాలు చేపట్టి మండలాధ్యక్షుల ఎన్నికలు, బూత్ అధ్యక్షుల ఎన్నికలు ఇవన్నీ నిర్వహించే అది స్టార్ట్ చేసినాక ఆ క్రమంలో ఈటల రాజేందర్కి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా అప్పుడు ఆయనతో జాయిన్ అయిన ఏ ఒక్క వ్యక్తి కూడా బూత్ అధ్యక్షుడు గాని, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గాని, మండలాధ్యక్ష పదవికి కానీ సంబంధించి ఇవ్వలకు కూడా ఒక పదవి ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఆయనతో జాయిన్ అయిన నాకు తప్ప ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరికి కూడా ఒక పదవి రాలే. రాకపోగా ఈ జిల్లా అధ్యక్షుడు అన్నట్టు ఆయన కృష్ణారెడ్డి గారా కృష్ణారెడ్డి ఆయన ఎట్లయినా హుజరాబాద్ స్థానం ఖాళీ అయింది. రాబోయే ఎలక్షన్లలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఒక ఆలోచన ఆయనకు ఉన్నట్టుంది. ఆయనకు ఎట్లయినా ఈటల మనుషులు నాకు సపోర్ట్ చేస్తారో చేయరో అనే భయం ఆయనకి ఎక్కడ ఉన్నదో మరి ఎందుకుందో అది తెలియదు. కానీ గత 2-3 నెలల నుంచి ఎవరు అమీర్పేట పోతారు, ఎవరు ఫోటోలు దిగుతారు, ఏ మండలం నుంచి ఎవరు పోతారు ఆయన దగ్గరికి అని ఇక్కడ మన ఆంధ్రాల లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఆ బుక్ రాసుకున్నట్టు ఈయన సపరేట్ ఈయన బుక్ రాసుకున్నాడట. ఒక బుక్ రాసినాడు. రోజు ఎవరెవరు పోతారు ఈ షామీర్పేటకు మరి అక్కడ డీటెయిల్స్ అని తీసుకొని ఇక్కడ వార్నింగ్లు ఇచ్చి మొదలు పెడతాడు అన్నట్టు. మీకు ఇది క్లియరా వార్నింగ్ ఇస్తున్నాడని? వార్నింగ్లు ఇచ్చిండు ఆల్రెడీ. కానీ చాలా మందికి ఎందుకు పోతున్నారైనా ఎట్లా ఎందుకు పోతారు, ఎందుకు తీరు అక్కడికి పోతారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ డ్రామాలు చెప్తారు, మీ సంగతి అంతా తెలుసు, మీ సంగతితో మీకు టికెట్ రావు, మీకు అది రాదు, బీఫామ్ రావు అని బెదిరించి. ఏం ఎలక్షన్ బీఫామ్లు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థ ఇక కామన్ గా ఈటల రాజేందర్ అభిమానులు దాదాపు అట్లా కూడా పోయి కలిసేస్తా ఉంటారు. ఆయన ఏం పని లేకుండా ఒకసారి సార్లు చూసేద్దాం పోయే చాలా మంది ఉంటారు ఇక్కడ నుంచి హుజరాబాద్. ఎందుకంటే ఆయన ద్వారా సహాయం పొందిన కుటుంబాలు వేలలు ఉంటాయి ఇక్కడ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. చాలా మంది ఉంటారు కాబట్టి బట్టిగా కూడా సారీ కత్తలేడుగా సాండ్ వాళ్ళ ఒకసారి పోయి చూసేద్దాం అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవన్నీ వీళ్ళకి నచ్చలేదు ఇక్కడ. ఇక నచ్చక ఇక ఒకసారి మండల ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, మండలాధ్యక్షుల ఎన్నికలు. దీనిలో భాగంగా ఏం చేశారంటే ఈటల రాజేందర్ గారు నేను అసెంబ్లీ కన్వీనర్ కాబట్టి ఏ మండలాధ్యక్షులను పెడితే బాగుంటది, ఎవరిని పెడితే బాగుంటది అనేది ఒక మండలానికి ఒక ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని ఒక 2-3 పేర్లు మండలానికి ఒక 3 పేర్లు సెలెక్ట్ చేసి నాకు చెప్పిండు. చెప్పి ఈ పేర్లు జిల్లా అధ్యక్షులు పంపి మండలాధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇళ్ళకెళ్ళి ఎవరినన్నా ఒకరు సెలెక్ట్ చేసి పెట్టుకోమను బాగుంటది. కొంచెం అగ్రెసివ్ గా ఉండాలి, మండల ప్రెసిడెంట్ అనేటోడు ప్రతి దాని పోరాడేటోడు ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, ఉన్నోడు అయితే బాగుంటది అంటే
సరే అన్న నేను పంపిస్తా అని చెప్పి ఆ రోజు జిల్లా అధ్యక్షునికి పంపించిన, లేకపోతే వాట్సాప్ లో పెట్టిన, ఫోన్ చేసి కూడా చెప్పిన, ఇట్లా రాజేంద్ర అన్న మీకు కొన్ని పేర్లు పంపించినాను, ఒకసారి ఇవి కూడా పరిశీలించు అన్నాడు మండల అధ్యక్ష ఎన్నికలు. కానీ ఇక అది పెద్ద రాజద్రోహం దేశద్రోహం చేసిన కింద భావించి జిల్లా అధ్యక్షుడు అంటే ఆయన ఆ కారణం నుంచి నాతో మాట్లాడలేదు. ఇక ఓకే, అంతకుముందు రోజు 2-3 సార్లు ఫోన్ చేసి ఈ పని చేపి ఆ పని చేపి అది చేయి ఇది చేయి ఆ మండలం ఇది ఇక్కడ ఇది చేయాలి రోజు 10 సార్లు ఫోన్ చేసేది. అప్పటి నుంచి కదా మొత్తం కడిగేసి పడేసేది. ఓకే, పరిస్థితి ఏంటనేది మాకు కూడా కొంచెం అర్థమైంది. అర్థమైనా కూడా కనీసం మా మండలం మా సొంత మండల కార్యక్రమాలు జరిగిన నాకు ఇంటిమేషన్ లేదు. మా ఊర్లో మా సొంత గ్రామంలో పరామర్శలకు వచ్చిండు వేరే పాత బీజేపీ వాళ్ళని తీసుకొని నాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ చేసి. సరే, ఇప్పుడు అదంతా జరుగుతున్నది. మీరు రేపు ప్రోగ్రామ్ ఏంది మీది? రేపు దాదాపు ప్రతి మండలం 7 దాదాపు కమలాపూర్ లో 5 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. అన్నిటి నుంచి కూడా దాదాపు ప్రతి గ్రామం నుంచి టౌన్ నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళ సొంత కార్లు కిరాయి పెట్టుకొని రేపు వస్తారు. ధర్నానా ఎట్లా? ధర్నానా? రాజేంద్ర గారు ఇంట్లో పోయి మాట్లాడదలుచుకోలేదు. రాజేంద్ర గారిని ఇంటి ముందట మేము కూర్చుంటాం, ఇంటి ముందట ధర్నా చేస్తాం. ఆయన ఇంటి ముందు ధర్నా అయింది? మీరే ఆయన మనుషులే కదా మీరంతా? ఆయన మనుషులే. ఇప్పుడు కాదు కదా, అప్పుడు అంటే హుజరాబాద్ ఉన్నప్పుడు ఆయన మనుషులం అయిపోయినాం. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది ఇక్కడ. ఓకే, మీరు ఇప్పుడు బండి సంజయ్ వర్గం వాళ్ళేమో ఇదంతా డ్రామా, ఇది ఆయన లీడర్ గా ఇది చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తుండే, అంతా కుట్ర అని వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు కదా. అన్ని దుష్ప్రచారాలు వీళ్ళు చేసేటి అన్ని అట్లే ఉంటాయి. వీళ్ళు చేసేటి అన్ని అవే ప్రోగ్రాంలు అవే కథలు ఉంటాయి. వీళ్ళు ఇక్కడ చేసేటి రోజు సోషల్ మీడియాలో ఇవే ఫేక్ న్యూస్లు పెట్టిస్తారు, ఎవరితోట పెట్టిస్తారు, వీళ్ళు పెట్టరు, మీరు ఎక్కడ తోట పెట్టిస్తారు అన్నట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ నాయకుడిని బీజేపీలో ఉండమంటున్నారా, బయటికి రమ్మంటున్నారా? మేము వాస్తవంగా పరిస్థితి ఏంటంటే మా కార్యకర్తలు ఇదే అణచివేత, అనగదొక్కుడు, ఈ దూషించుడు ఇవన్నీ చూసి ఎవరు భరించలేకపోతారు. వాస్తవంగా కూడా సార్లు అవసరమైతే వేరే పార్టీలకు పోమని మేము కోరుతాం. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ చేసిన అవమానం కంటే మొన్న బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ చేసిన అవమానం 100 రెట్లు ఎక్కువ. అది 100 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఏంది, ఆయన అల్లనే ఉండమంటారా, బయటికి రమ్మంటారా? మీరు మేము వాళ్ళు ఉండమంటలేము, వేరే పార్టీలకు పొమ్మని కూడా మేము కోరుకుంటలేము. కాకపోతే మీరే ఒక సొంతంగా పార్టీ ఏర్పాటు చేయండి. మీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరంటే మంచి పేరుంది, ఉద్యమ నాయకత్వం, మీకు ఉద్యమం అది ఉంది. మీరంటే ఎక్కడ చెడ్డ పేరు లేరు, మీకు ఎక్కడ పోయినా మంచి అభిమానులు ఉన్నారు రాష్ట్రం అంతా జిల్లాలో. మీ జిల్లా అధ్యక్షునితో మాట్లాడతా. ఓకే, చూద్దాం ఏందో రేపు 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 చూద్దాం. థ్యాంక్ యూ. రైట్ అన్న. సో ఈయన హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్, మొత్తం ఇదంతా సంజయ్ చేపిస్తున్నాడు అన్నది వీళ్ళది. ఇప్పుడు ఈయన ఎవరు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారితో ఒకసారి మనం మాట్లాడదాం. లైవ్ లో ఉన్నారు, ఒక చిన్న ఆడియో ఫోన్ ఇన్ కోసం మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ మీద ఇప్పుడు ఈ గౌతమ్ ఉన్నారు కదా, మండల్ అసెంబ్లీ కన్వీనర్, ఇప్పుడు ఆయన రాజీనామా చేసినట్టున్నాడు. రేపు ఈటల ఇంటి ముందు ధర్నా అంటున్నారు. అంటే మేమంతా ఈటలను అడుగుతాం, మా పరిస్థితి ఏంది, మరి ఈటల నీ పరిస్థితి ఏందని అడుగుతాము, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు హుజూరాబాద్ లో. మీరు జిల్లా అధ్యక్షుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఏం జరుగుతున్నది అసలు పార్టీలో? ఇక్కడైతే అందరూ కూడా పార్టీ వరకు ఎన్నడూ కూడా ఇప్పుడు ఈ ఈటల రాజేందర్ వచ్చినా లేదా ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చినా ఎవరిని కూడా వేరే కొత్త వాళ్ళు పాత వాళ్ళతో ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు నేను జమ్మికుంటలో ఇప్పుడు మీటింగ్ లో ఉన్నాను. నేను కూడా ఎవరైతే దానికి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ కన్వీనర్ కూడా ఆయన అసెంబ్లీ కోఆర్డినేషన్ మొత్తం కూడా అసెంబ్లీ కన్వీనరే కోఆర్డినేట్ చేస్తారు. మన పార్లమెంట్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఆయన కోఆర్డినేట్ చేసి. రెండోది ఇక్కడ చాలా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. ఇప్పుడు నేను మీటింగ్ లో ఉన్నా, ఈ మీటింగ్ లో కూడా అందరూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళు భేదంగా లేకుండా అందరూ ఉన్నారు. ఇప్పుడు బండి వర్సెస్ ఈటల నడుస్తుంది. ఇప్పుడు మేము ఈటలతో జాయిన్ అయిన వాళ్ళు మొత్తం మమ్మల్ని పక్కన పెడుతున్నారు, మొత్తం వాళ్ళదే ఇది అయిపోయింది. నేను నంబర్ మీకు ప్రతి ప్రోగ్రామ్ రిపోర్ట్ ఏమన్నా చేస్తాను, లేదు మీకు పేర్లు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినామో, ఏ బాధ్యత ఇచ్చినామో ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు ఇవ్వమంటే ఎవరు కూడా వేరే రకంగా ఎన్నడూ కూడా చూడలేదు. అందరూ కూడా పార్టీ అందరూ కూడా పార్టీలో ప్రోగ్రామ్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇది ఏంది, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు వాళ్ళు. ఎవరైనా అంతా కూడా పార్టీ వర్గమే. ఇక్కడ ఈ కొంతమంది కావాల్సుకొని కొంతమంది వేరే పార్టీ నాయకులు కూడా
పార్టీని డ్యామేజ్ చేయడానికి ఇక్కడ. ఎందుకంటే ఇలా బీజేపీ తప్ప ఇలా కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ వేసేయలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ వీళ్ళ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే దీనికి కొంతమంది కుట్రలు పని ఏంటంటే పార్టీని డ్యామేజ్ చేసేందుకు కొంతమంది చేస్తారు తప్ప. ఇప్పుడు సంజయ్ ఈటల బానే ఉన్నారంటారా? సంజయ్ ఈటల ఇద్దరు బానే ఉన్నారంటారా అంటున్నా, కనబడతలేదుగా వాతావరణం. వారి పని వారు చేస్తారు. ఎవరు ఎక్కడ కూడా అంతా కూడా పార్టీ వర్గమే. ఎవరైనా భారతీయ జనతా పార్టీ మీకు అంతా కూడా తెలుసు. భారతీయ జనతా ఎవరైతే పార్టీ లైన్ తప్పిన ఎవరు కూడా పార్టీకి క్షమించదు. ఎవరైనా పార్టీ లైన్ లో పనిచేయాల్సిందే. పార్టీ అల్టిమేట్, వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఇప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఈటలైనా అన్నది వాళ్ళు ఎవరు ఈటల బండి సంజయ్ గారు ముఖ్యం కాదు. భారతీయ బీజేపీ జెండా ముఖ్యం, పార్టీ సిద్ధాంతమే ముఖ్యం. కృష్ణారెడ్డికి ఆడ ఈటల ఖాళీ అయితే నేను ఆడ పోటీ చేయొచ్చని మీరు అనుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. ఈటల నేను జిల్లా అధ్యక్షుడు, ఆయన ఈటల రాకముందే నేను ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఆహ్వానించిన. నేను 6 నెలలు మొత్తం మీరు కూడా అప్పుడు ఆ సమయంలో మీరు కూడా ఇక్కడ పర్యటన చేశారు, మీరు కూడా చూసారు. నేను ఎక్కడ కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అప్పటి వరకు మాకు ఈటల గారితో మాకు ఇక్కడ వారికి మా మధ్యలో పోటీ ఉండే. అయినప్పుడు కూడా వారు వచ్చినప్పుడు స్వాగతించారు. అందరూ కూడా అల్టిమేట్ గా మొత్తం పార్టీ ప్రతి కార్యకర్త కూడా శక్తివంచనం నుంచి పనిచేసారు. దానికి ఫలితమే రిజల్ట్ కూడా వచ్చింది. అట్లా భేదాభిప్రాయం ఎవరి మాత్రం ఇటలైన గారిని ఎప్పుడు కూడా మేము వేరే రకంగా ఇప్పుడు మాకు అటువంటి డిఫరెన్స్ కూడా ఎప్పుడు రాలేదు. ఓకే మరి ఇప్పుడు రేపు ఏంది మరి వాళ్ళు 100 కార్లతో ఈటల ఇంటి ముందుకు వెళ్తామని వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే ఈ మండల్ నాయకులంతా సమావేశం అయ్యారట కదా వాళ్ళంతా. ఇక్కడ కూడా సమావేశం నడుస్తుంది. నేను కూడా సమావేశంలో ఉన్నా. ఇదే జమ్మికుంట పట్టణం. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా ఇప్పుడు అందరం సమావేశం అయినా రేపు పోతున్నాం అని. వాళ్ళు కొద్ది మంది దానికి ఏదో దీన్ని దుష్ప్రచారం చేస్తారు. ఎక్కడ కూడా పార్టీ ఏదైనా ఉంటే పార్టీ మనకు జిల్లా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటది. జిల్లా కమిటీ ఉంటది, రాష్ట్ర కమిటీ ఉంటది. ఏదైనా కూడా విత్ ఇన్ ది పార్టీ ఏదైనా ఏ రకమైన ఉన్నా కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ లో చెప్పుకోవాలంటే అది కాకుండా మీరు పార్టీని కొద్దిమంది స్వార్థం కోసం చేసినా ఎవరైనా అది చేసినా కూడా అది కరెక్ట్ కాదు. పార్టీ అధిష్టానం చూస్తుంది. అది డిసిప్లిన్ ఎవరైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన. ఎవరైతే నాకు తెలిసిన వరకు ఎవరు నిన్న కూడా ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఎవరైతే వీళ్ళు కొత్త పాత భేదం లేకుండా నిన్న కార్యక్రమం బండి సంజయ్ గారి కార్యక్రమం కూడా పాల్గొని. ఇప్పుడు ఏం లేదంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఇప్పుడు ఆయన ఎందుకు రిజైన్ చేసిండు మరి? గౌతమ్ రెడ్డి గారు రిజైన్ చేశారు కదా పార్టీకి. రీజన్ నాకు నేరుగా సోషల్ మీడియాలో వచ్చింది. ఓకే, మీడియా ద్వారా. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. కరీంనగర్ లో ముఖ్యంగా హుజూరాబాద్ లో మాత్రం ఈ వార్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది కేవలం హుజూర్ నగర్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ స్టేట్ లీడర్లు కాబట్టి టోటల్ భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంపాక్ట్ అవుతున్నది. మరి ఇది సద్దుమణిగేలాగా పార్టీ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటుందా? అది మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు, మనకి అధికారంలోకి రావాలని మనం అనుకుంటున్నామా అని వీళ్ళు ఏమైనా లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి. రేపైతే ఈటలకు సంబంధించిన దాదాపు వందలాది మంది కార్యకర్తల అభిమానులు ఒక 100 కార్లతోని ఈటల ఇంటి ముందే కూర్చోవాలి. ఇంటి లోపలికి కూడా మేము వెళ్ళాం. మా భవిష్యత్ ఏంది, మా పరిస్థితి ఏంది, అసలు మీరేం చేయబోతున్నారో చెప్పండి అని ఆయన ఇంటి ముందే ధర్నా చేయబోతున్నారట. సో రేపు చూద్దాం మరి ఏం జరుగుద్ది అన్నది. ఇప్పటికే బండి సంజయ్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వ్యక్తి సెంట్రిక్గా పాలిటిక్స్ ఉండవు. ఖట్టర్ బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుందని ఆయన ప్రతి సమావేశంలో ప్రతి ప్రెస్ మీట్లో ఈటలని కార్నర్ చేస్తూనే ఉన్నారు. మరి దీన్ని ఈటల ఏ రకంగా తీసుకుంటారు? ఏదైతే అదైంది ఇంట్లోనే వడుంటా అనుకుంటాడా, లేదు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా అన్నది చూడాలి. అల్టిమేట్గా ఆయన తీసుకునే డెసిషన్ని బట్టి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ హైకమాండ్, పార్టీ సీనియర్ నాయకులు ఆలోచించే దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.